KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్ఫూర్తితో జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 18వ తేదీన తిరుపతిలో తాజ్ హోటల్లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన వెల్లడించనున్నారు. ఊరువాడ పేరుతో దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సరికొత్త సేవా యజ్ఞాన్ని తారక్ ప్రకటించబోతున్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు తోడ్పాటు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికే లక్ష్యంగా ఈ భారీ సేవా కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. అయితే 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ నెల 18న తిరుపతి వేదికగా తారక్ ప్రెస్ మీట్ పెట్టబోతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన పొలిటికల్ ఎంట్రీపై మరోసారి తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. గత కొంతకాలంగా తారక్ రాజకీయ రంగ ప్రవేశంపై రకరకాల ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ సరికొత్త సేవా యజ్ఞం పొలిటికల్ మైలేజ్ కోసమేనని అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వ్యూహంలో భాగంగానే ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ఈ రూట్ ను ఎంచుకున్నారంటూ సోషల్ మీడియాలో విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ పొలిటికల్ ఎంట్రీ ప్రచారంపై తారక్ అభిమాన సంఘాలు వెంటనే స్పందించి తీవ్రంగా ఖండించాయి. 18న జరగబోయే ప్రెస్ మీట్ కేవలం ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజలకు మేలు చేయాలనే పవిత్ర సంకల్పంతో చేసే సేవా కార్యక్రమాల గురించే తప్ప దీని వెనుక ఎలాంటి రాజకీయ కోణాలు ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. తారక్ తాతగారి ఆశయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని, ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలకు రాజకీయ రంగు పులిమవద్దంటూ అభిమాన సంఘాల నేతలు రూమర్లకు బ్రేక్ వేశారు.